ఏ మొహం పెట్టుకుని వరంగల్ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తుందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రావడానికి ప్రధాన పాత్ర పోషించిన వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజించి పాలనను అస్తవ్యస్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని బహిరంగ సభ నిర్వహించడానికి సన్నద్ధమవుతుందని ఆయన మండిపడ్డారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాను ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసి మళ్లీ ఉద్యమం అభివృద్ధి అనే నినాదంతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు పాపాలు చేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో శాంపిల్ క్యాడర్ మాత్రమే మిగిలారని పేర్కొన్నారు. మరొక్కసారి టీఆర్ఎస్ పార్టీ మాటలను ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. రాష్ట్రంలో ఏదైనా ప్రారంభమైందంటే అది వరంగల్ జిల్లా అనేది మనందరికీ తెలిసిన విషయమే. గతంలో ఉద్యమం అప్పుడు కూడా వరంగల్ జిల్లాని నుంచి ప్రారంభమైన ఉద్యమం తెలంగాణ రావటానికి కారణమైనటువంటి వరంగల్ జిల్లాని అధికారంలోకి రాగానే విస్మరించి వరంగల్ జిల్లాకు వచ్చి ఎన్నోసార్లు వచ్చినప్పుడల్లా వాగ్దానాలు చేసుకుంటూ పోయినారు తప్ప ఇక్కడ కలిసి ఉంటే ఉనికికి ప్రమాదం అని చెప్పి 6 జిల్లాలుగా విభజించి ఐక్యమత్యంగా ఉండకుండా ఏదో అభివృద్ధి అనే పేరుతోటి ఉన్న వాటినే పంచి కొత్తగా ఏమి క్రియేట్ చేయకుండా పాలనా వ్యవస్థని అస్తవ్యస్తం చేసినటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు మళ్ళా వరంగల్ జిల్లాకు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ బహిరంగ సభ పెడదాం అనుకుంటారో మాకైతే అర్థం కాలే. మరోసారి ప్రజలని మోసం చేయటానికి ఇక్కడ ఓ సభని పెట్టి దాని పరిశీలన కోసం అని వచ్చి ఇక్కడ హరీష్ రావు గారు వచ్చిరాని మాటలు మాట్లాడటం, ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిపోవటం. మిమ్మల్ని నమ్ముతారనుకుంటే వరంగల్ జిల్లా ప్రజలు అది మీ మూర్ఖత్వం. మొన్నటి ఎలక్షన్లకు కూడా బీజేపీకి అమ్ముడు పోయి మీ ఓట్ బ్యాంకుని క్రాస్ చేయించి బీజేపీకి వేసి పార్లమెంట్లలో డిపాజిట్లు పొడగొట్టుకొని మీరు మళ్ళా వరంగల్ జిల్లాకు వచ్చి ప్రజలని మోసం చేయాలనుకుంటే అది మీ యొక్క మూర్ఖత్వం తప్ప మీ యొక్క కలగానే మిగిలిపోతుంది. మీరు ఇచ్చిన వాగ్దానాలల్లో వరంగల్కి ఇచ్చిన వాగ్దానాలల్లో ఏమి చేసిండ్రో చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి సభ పెట్టుకుంటే బాగుంటుందని మీకు సూచనలు చేస్తున్నా. హరీష్ రావు గారు వచ్చి మాట్లాడుతున్నారు, ఒక మహిళలకు ఫ్రీ తప్ప బస్సు ఫ్రీ తప్ప ఏమీ చేయలేదట. మరి నీ కళ్ళు ఉండి కబోదువా, లేకపోతే నీకేమన్నా యాది మర్చిపోయినావా, కోమంలోకి పోయినావా? అధికారం కోల్పోగానే మతి భ్రమించినట్టు మాట్లాడటం. నీకు 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అవ్వపడతలేదు, 200 రూపాయల కరెంట్ అవ్వపడతలేదు, 2 లక్షల రూపాయల రుణమాఫీ అవ్వపడతలేదు. ఇవన్నీ కూడా అందులో ఉన్నాయే కదా. 15 ఇండ్లు కట్టలేదు అని మాట్లాడుతున్నాడు. సంవత్సర కాలం అయింది మేము వచ్చి 3500 ఇండ్లు డాటా ఫైనల్ చేసి అప్రూవల్ తీసుకొని ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొని రేపో మాపో రిలీజ్ చేయడానికి ఉన్న తరుణంలో 15 ఇండ్లు కట్టలేదంటున్న ముందు హనుమకొండ జిల్లాలో కట్టిన ఒక్క ఇల్లు 10 ఏళ్లల్లా ఒక్క ఇల్లు ఇయని మీరు మాట్లాడితే ప్రజలు ఎట్లా నమ్ముతారనుకుంటున్నారో మాకు అర్థం కావట్లే. నేను ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మోసగాళ్ళు మళ్ళా ఉద్యమం 15 ఏళ్ళ ఉద్యమం అట, 10 ఏళ్ళ అభివృద్ధి అట. మీరు చర్చకు రండి, హరీష్ రావు గారిని చర్చకు రమ్మనండి. మా దాంట్లో డివిజన్ స్థాయి కార్యకర్తని పిలిచిన అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని స్థితిలో మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఉన్నది.
మీ 10 ఏళ్ల కాలంలో చేయలేని అభివృద్ధి, సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని మేము చూపిస్తాం. ఎదురుగా చర్చకు నీకు దమ్ము ధైర్యం ఉంటే రా.